అమ్మాయిలకి ఎక్కువగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫెర్టిలిటీస్ ప్రాబ్లమ్స్ ఏ లెవెల్స్లో ఉంటున్నాయి, ఎలా వస్తున్నాయి? ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని కొన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అంటే అండం రిలీజ్ అవుతుందా లేదా. సో దానికి మోస్ట్ కామన్ మనకి ఆడవాళ్ళలో ఉండే ప్రాబ్లం పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో అలానే ఊబకాయం, ఒబేసిటీ, ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే 2 ట్యూబ్స్ ఓపెన్, అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గర్భసంచి, కొంతమందికి గదులు ఉంటాయి, మీరు చెప్పారు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, అబార్షన్స్ అంటున్నారు. సో వీటన్నిటి వల్ల ఇన్ఫెక్షన్ గర్భసంచిలోకి వెళ్ళడం వలన గర్భసంచిలో సాంద్రత, పట్టుకునే తత్వం, బేబీని పట్టుకునే తత్వం పోతుంది. ఓకే. సో అలానే హార్మోన్స్, మనం తినే ఆహారము, శారీరక శ్రమ, ఈ అన్నీ బ్యాలెన్స్డ్గా లేకపోతే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా పనిచేయవు. స్ట్రెస్, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ప్రెగ్నెన్సీ అనగానే పెళ్ళవగానే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అనేది నార్మల్. ఏది అప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా వెళ్తే ఇది అప్పుడు అది నార్మల్. కానీ ఏ ఒక్కటి నార్మల్గా లేదు, ఓకే, అన్నీ అబ్నార్మల్గానే ఉన్నాయి. ఓకే.